అంటే వెంకీ మూవీ రీక్రియేషన్ జరుగుతుంది నా లైఫ్లో, అదే చూస్తున్నా. కూర్చో పైన హాయ్, అందరూ ఎలా ఉన్నారు? టైం వచ్చేపాటికి 2 అవుతుందన్నమాట. సో ఈరోజు మన జర్నీ అనేది గూడూరు నుంచి విజయవాడ వరకు నార్మల్ ట్రైన్లో అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అంటే జనరల్ వెళ్ళబోతున్నాం. సో లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, జనాలు అయితే పాపం అలా పొడుగుని పోయారు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ ట్రైన్ మార్నింగ్ ఉందేమో. మనకి టైం అయితే 1:34 అయింది. అదైతే మనకి బుకింగ్ కౌంటర్ అనమాట. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. అక్కడ డిస్ప్లే బోర్డు మీద చూడొచ్చు. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది. వెళ్దాం రండి. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. నేనైతే చాలా కంగారుగా వచ్చాను. ఎందుకంటే మనకి ఈ ట్రైన్ మిస్ అయిపోతే మళ్ళీ విజయవాడకి అయితే మార్నింగ్ 6 వరకు ఏమీ ట్రైన్స్ లేవన్నమాట. అందుకే నేనైతే ఫాస్ట్గా వచ్చేసి ఈ ట్రైన్ అనేది ఎక్కాను. అండ్ మనం ఎక్కింది అయితే జనరల్ కోచ్ అనమాట. మనం మార్నింగ్ 5:30 కానీ 6కి కానీ విజయవాడ తీసుకెళ్ళిపోయింది. దీనికి పెద్ద ఎక్కువ స్టాప్స్ ఏమి లేవు. జనరల్ కోచ్ అయినా సరే చూడండి, మనకి ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనం ఎక్కిన ట్రైన్కి ఓన్లీ 2 స్టాప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి నెల్లూరు, ఇంకోటి ఒంగోలు అనమాట. ఓన్లీ 2 స్టాప్స్ ఉన్నాయి. అండ్ గూడూరు విజయవాడ కలిపి ఉంటే మొత్తం మనకి 4 స్టేషన్స్లో అయితే ఆగినట్టు అనమాట. అంటే గూడూరు నుంచి స్టార్ట్ అయింది కదా, విజయవాడతో కలిపి ఉంటే మొత్తం 4 స్టేషన్స్. మధ్యలో చూసుకుంటే ఓన్లీ నెల్లూరు ఒంగోలులోనే ఆగిద్ది. నేనైతే కోచ్ మొత్తం చూస్తున్నా, అసలు జనాలు ఉన్నారా లేరా అని చెప్పేసి. జనాలు అయితే చూడండి, జనరల్ కోచ్లో నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఎంత ఖాళీతో చూస్తున్నా. మేబీ నైట్ వల్ల ఈ ఎఫెక్ట్ అనుకుంటా. అందుకే మనకి జనాలు అయితే పెద్దగా లేరు, ఖాళీగా ఉంది. మనం ఎక్కిన ట్రైన్ నెంబర్ చూసుకుంటే 06507 అనమాట. ఇది మనకి బెంగళూరులో స్టార్ట్ అవుతుంది. ఎస్ఎంబిటి బెంగళూరు స్టేషన్లో స్టార్ట్ అయ్యి, అంటే కర్ణాటకలో స్టార్ట్ అయ్యి మనకి వెస్ట్ బెంగాల్లోని ఖరగ్పూర్లో అయితే మనకి స్టాప్ అవుతుంది అనమాట. టోటల్ ఈ ట్రైన్ యొక్క ఫుల్ జర్నీ చూసుకుంటే మనకి 2 days అనేది పట్టింది. అండ్ డిస్టెన్స్ చూసుకుంటే మనకి 1822 అంటే 1822 కిలోమీటర్లు అయితే ఇది ట్రావెల్ చేసింది ట్రైన్ అయితే. నేనైతే జనరల్ కోచ్ భోగి ఎక్కాను. జనాలు అయితే ఎవరు లేరు, నైట్ టైం కదా, అందుకని ఖాళీ అయిపోయినట్టుంది. సో మార్నింగ్ విజయవాడలో ఫుల్ అవ్వచ్చు నాకు తెలిసి. మనకి వెళ్ళేంతవరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఖాళీగానే ఉన్నాయి. అండ్ స్టాప్స్ కూడా ఎక్కువ లేవు. మనకి నెల్లూరులో ఒకటి ఉంది, ఒంగోలులో ఒకటి ఉంది అంతే. మిగతా దాంట్లో ఎక్కడ స్టాప్స్ లేవు మనకి. మంచి ట్రైన్ దొరికింది మొత్తానికి. ఇదంతా మనకి నెల్లూరు సిటీ అనమాట. అంటే మన స్టేషన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం, నెల్లూరు స్టేషన్కి. ఇదంతా మనకి ఇంకా అవుట్ కట్స్ అని చెప్పుకోవచ్చు. సో రోడ్లు చూడండి, టైము 2 అవుతున్నా సరే మనకి మంచిగా కలర్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి రోడ్ల మీద. అంటే స్ట్రీట్ లైట్లు కానీ అవి కానీ బాగున్నాయి. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. ఫైనల్లీ మన ట్రైన్ అయితే ఫస్ట్ స్టాప్గా నెల్లూరుకి వచ్చింది. మన ట్రైన్ అయితే యాక్చువల్గా నెల్లూరుకి 1:12కి రావాలి. కాకపోతే మనకి లేట్ అయింది కాబట్టి 2:12కి వచ్చింది అనమాట. ఏంట్రా నెల్లూరు స్టేషన్ బయట ఉన్నా అనుకుంటున్నారా? ఏం లేదు, నేనైతే ఆ ట్రైన్లో నెల్లూరులో మధ్యలో దిగిపోయాను అనమాట. ఎందుకురా అంటే ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, అది దర్శించుకుందాం అని చెప్పేసి నేనైతే దిగిపోయాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనం బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఇంకో ట్రైన్ ఎక్కుదాం, జనరల్ కోచ్ ఎక్కుదాం అనమాట. 6:30కి ఉంది. నేనైతే వెస్ట్ టెర్మినల్ బయట సైడ్ ఉన్నాను అనమాట నెల్లూరు స్టేషన్కి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. స్టేషన్కి మంచిగా వెస్ట్ టెర్మినల్ అని చెప్పేసి మంచిగా బోర్డు పెట్టారనమాట. అండ్ హెడ్ టు స్ట్రైట్ చూస్తే మనకి డిస్ప్లే బోర్డు ఉంది. ట్రైన్స్ అనేవి మనకి ఏ టైంలో అపాచర్ అవుతున్నాయి, డిపాచర్ అవుతున్నాయి అని చెప్పేసి డిస్ప్లే బోర్డు ఉందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి బుకింగ్ ఆఫీస్ ఉంది. అండ్ స్ట్రైట్ అయితే మనకి చూపిస్తున్నాను కదా, అది టికెట్ వెండరింగ్ మిషన్, ఇది బుకింగ్ ఆఫీస్ అనమాట. నెల్లూరు నుంచి విజయవాడకి అయితే మనకి 110 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. నెల్లూరు స్టేషన్లో అయితే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేవి లేవండి. మనకైతే రెనోవేషన్ చేస్తున్నారనమాట. అందుకే మనకి కింద నుంచి వెళ్దాం. ఇక్కడైతే మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది, చూసుకోవచ్చు, సొరంగంలో ఉంది. ఇప్పుడైతే మనం ర్యాప్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం అనమాట. మనకి లేదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదు. చెప్పాను కదా, నేనైతే ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉన్నాను. ఇక్కడైతే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి సంబంధించిన మెటీరియల్స్ ఉన్నాయి రినోవేషన్ చేయడానికి. ఇటుకలు, అయిగోండి రాడ్లు,
చేస్తున్నారు అనమాట, మనకి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ప్రాసెస్లో ఉంది, మనకి అతి త్వరలోనే ఓపెన్ చేయొచ్చు. మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ నేమ్ వచ్చేపాటికి విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ట్రైన్ నెంబర్ వచ్చేపాటికి 12743. ఇది డైలీ మనకి గూడూరులో 6కి స్టార్ట్ అయ్యి విజయవాడలో మనకి 10:45కి ఎండ్ అవుతుంది అనమాట. టోటల్ డిస్టెన్స్ చూసుకుంటే 293 కిలోమీటర్స్ అండ్ జర్నీ టైం చూసుకుంటే 4 గంటల 45 నిమిషాలు. సో చాలా అంటే చాలా మంచి ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అంటే విజయవాడ నుంచి గూడూరు వరకు కానివ్వండి, గూడూరు నుంచి విజయవాడ వరకు కానివ్వండి, ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో ఈ ట్రైన్ అనేది బెస్ట్. అండ్ మనకి దీనికి మొత్తం 9 హాల్ట్ స్టేషన్స్ అయితే ఉంటాయి. అందులో మనకి గూడూరుని కలుపుకోవచ్చు, విజయవాడని కలుపుకోవచ్చు. ఈ రెండింటిని కలుపుకుంటే మొత్తం 9 హాల్ట్ స్టేషన్స్ ఉంటాయి. ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఫర్ ది సెకండ్ టైం అయితే నేనైతే జనరల్ కోచ్లో ట్రావెల్ చేయబోతున్నాను. అప్పుడు వైజాగ్ నుంచి విజయవాడ వరకు గోదావరి ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో అయితే నేను ట్రావెల్ చేశాను, అంటే మెమూ ట్రైన్స్ కాకుండా. అండ్ ఇదైతే మనది సెకండ్ వ్లాగ్ అనమాట, జనరల్ కోచ్లో చేయబోతుంది. సో చూద్దాం జనాలు ఎలా ఉంటారో. అంటే మనకి నెల్లూరుకి ముందు స్టేషన్ గూడూరే కాబట్టి అంతా ఫిల్ అవ్వరని చెప్పి నేను అనుకున్నా జనాలు అయితే. ఎందుకంటే మనకి నెల్లూరు అనేది స్టార్ట్ అయిన స్టేషన్ నుంచి నెల్లూరు అనేది రెండోది కాబట్టి పెద్దగా ఉండరని జనాలు అనుకుంటున్నారు జనరల్ కోచ్లో. మనకి ప్లాట్ఫామ్ 2లో అయితే వెయిటింగ్ హాల్ ఉంది, అది మగాళ్ళకి, ఇది లేడీస్కి. మన ట్రైన్ అయితే మరికొద్దిసేపుల్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి రాబోతుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇదిగోండి మన బ్యూటిఫుల్ ట్రైన్ అయితే వచ్చేసింది. మన ట్రైన్ అయితే వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే మన ట్రైన్ అనేది నడవబోతుంది. మనకి ట్రైన్ అనేది గూడూరులో స్టార్ట్ అవుతుంది. జనాలు ఏముండాలి అనుకున్నా, చూడండి ఎంతమంది ఉన్నారు. ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది, నాకైతే సీట్ దొరకలేదు అనమాట. నేనైతే ఇంకా నుంచొని బ్లాక్ చేస్తాను. మనకి ట్రైన్ అయితే మంచిగా స్మెల్ వస్తుంది, కొత్త కోచెస్ అనుకుంటా, బాగా మెరుస్తున్నాయి, స్మెల్ కూడా గట్టిగా వస్తుంది. అండ్ ఈ ట్రైన్లో అయితే మొత్తం మనకి 13 కోచెస్ ఉన్నాయన్నమాట. 6 అయితే రిజర్వ్డ్, ఇంకా మిగతా అన్ని జనరలే. అది అంటే ఆ 13లో కూడా 3 తీసేయచ్చు, అంటే 4 మామూలు, ఫ్రంట్ 2, వెనకాల 2 జనరల్, మధ్యలో 6 రిజర్వ్డ్ అనమాట. మన ట్రైన్ అయితే నెల్లూరు నుంచి ఒక 10 మినిట్స్ లేట్తో అయితే బయలుదేరుతుంది. ఇదిగోండి స్టేషన్ అయితే మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. నేను ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేదనుకున్నాను, ఇక్కడైతే ఉంది. మనకి ఒక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందనుకుంటా, అదైతే మనకి కన్స్ట్రక్ట్ చేసేది రెండోది అనుకుంటా, అంతేలే, రెండోది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే జనాలు బాగానే ఉన్నారు, ఏదో ట్రైన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో బాగుంది విజువల్. ఛార్జింగ్ బోర్డ్స్ మన ట్రైన్ అయితే మ్యాక్సిమం స్పీడ్ 130 అందుకుంది. అండ్ ఇప్పుడైతే 132 అందుకుంది. మంచి స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ అయితే, మంచి స్పీడ్గా వెళ్తుంది అనమాట. ట్రైన్ డ్రైవర్ అయితే మంచిగా పోనిస్తున్నాడు స్పీడ్గానే. మన ట్రైన్ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టాప్ వచ్చేప్పటికి కావాలి, దాని తర్వాత సింగరైకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, అండ్ ఫైనల్గా మనకైతే విజయవాడ జంక్షన్. యాక్చువల్గా మనకి బిట్రకొండలో స్టాప్ లేదు, కానీ ఆపాడు. క్రాసింగ్ పడింది, అందుకే ఆపాడు. ఎక్కడోకక్కడ నా ఆల్ మూమెంట్ స్టార్ట్ అయింది రోయ్. అందాల చుక్కల లేడి నా తీపి చక్కెర గేడి నా అల్లకి దర్శనం ఇచ్చిందా, టూప్ 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 టూ టూప్ టూరుడు. అంటే వెంకీ మూవీ రీక్రియేషన్ జరుగుతుంది నా లైఫ్లో, అదే చూద్దాం కథ అక్కడ వరకు వెళ్ళిద్దాం. సూర్యుడైతే ఇప్పుడే నిదానంగా మన ఎనర్జీని లాక్కోవడానికి అయితే బగబగా మండిపోతున్నాడు. చూడండి ఎంత వేడిగా ఉన్నాడు, కానీ విజువల్ మాత్రం భలే ఉంది, చూడడానికి సూపర్ అనిపించింది. ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయింది. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. మనకైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇచ్చారనమాట ట్రైన్ని అయితే. జనాలు అయితే ఇక్కడ మనకి బాగానే పుల్ అవుతున్నారు ట్రైన్కి. ఇదైతే మనకి సింగరైకొండ రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే ఒక 12 నిమిషాలు లేట్తో మనకి సింగరైకొండ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయింది.
అండ్ దీని తర్వాత మనకి చీరాల, బాపట్ల, దాని తర్వాత తెనాలి, దాని తర్వాత ఇంక విజయవాడ అనమాట. ఇంకా 5 స్టేషన్లు ఉన్నాయి. సింగరాయకొండ తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేపాటికి ఒంగోలు అనమాట. మన ట్రైన్ అయితే ఒంగోలు స్టేషన్లోకి వెళ్ళడానికి కర్వ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా తీసుకుంటుందో, భలే ఉందే. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. ఇక్కడైతే మనకి దిగే వాళ్ళు ఎక్కువే ఉంటారని నేను అనుకుంటున్నా. అదిగోండి దిగే వాళ్ళు చూడండి, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ దిగే వాళ్ళే. ఖాళీగా లేదు. ఫైనల్లీ పైకి వచ్చేసాం. ఇంకా విజయవాడ వరకు దిగేదే లేదు. మనకి నుంచోడానికి కూడా ఖాళీ లేదు. జనాలు అయితే అంత ఫుల్ అయిపోయారు చూడండి. అసలు నాకే చాలా కష్టం మీద పైకి వచ్చాను అలాగోలాగా. మనకి చీరాల స్టేషన్లో అయితే చూడొచ్చు జనాలు అంటే చాలా మంది దిగుతున్నారు. కాకపోతే కామెడీ ఏంటంటే దానికి డబల్ ఎక్కుతున్నారు. దిగిన వాళ్ళకంటే ఎక్కే వాళ్ళే డబల్ అనమాట. ఇంకా ఎక్కే వాళ్ళందరూ మ్యాక్సిమం విజయవాడ. కిందకి దిగామా బుక్ అయిపోయినట్టు. నేను ఆయనకి చెప్పి ఇలా చెప్పి ఆపిస్తే మీరు ఎక్కువ కూర్చోండి పైన, నువ్వు ఎక్కువ కూర్చో పైన. పచ్చి పేసి ఆపుకుంటే అమ్మల మాట చదువుతారు ఏంది అది ఇదని పచ్చి పేసుకున్నా. అందుకే ఎవరండి వాళ్ళ గొడవ ఏం లేదు గాయస్. వీళ్ళు అబ్బాయి ఉన్నాడు కదా, అదే అంకుల్ ఉన్నాడు కదా, తనైతే కర్చీఫ్ వేసాడంట సీట్లు. దానికి వీళ్ళు కూర్చున్నారని చెప్పేసి గొడవ ఆడుతున్నారు. అదే గొడవ అయితే ఎలాగోలా సర్దుకుందనమాట. కర్చీఫ్ గురించి గొడవ. ఇంక ఇక్కడ చూడొచ్చు మనకైతే బాపట్లలో స్టేషన్లో ఫుల్ అయ్యారనమాట జనాలు. నేనైతే బాపట్ల స్టేషన్ చూపించలేదు. మనకి ఇప్పుడైతే తెనాలి జంక్షన్ వచ్చింది. వీళ్ళందరూ దిగే వాళ్ళు అయితే తెనాలి జంక్షన్లోనే దిగుతున్నారు. అండ్ ఎక్కే వాళ్ళు అయితే ఇంకా డైరెక్ట్ విజయవాడలో దిగేవాళ్ళు అనమాట. ఈ ట్రైన్కి అయితే ఎటువంటి రేక్ షేరింగ్ లేదు. గూడూరు నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు 12743, విజయవాడ నుంచి గూడూరుకి వెళ్ళేటప్పుడు 12744. అండ్ మన ట్రైన్ అయితే 10:40కి రావాలి, కానీ విజయవాడ స్టేషన్కి వచ్చేపాటికి 11:10 అయిందనమాట. అంటే ఒక అరగంట లేట్తో వచ్చింది. ట్రైన్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇచ్చారనమాట. ఈ జర్నీ అనేది మీకు నచ్చితే నాకు ఒక లైక్, షేర్, కామెంట్ చేస్తారని ఆశిస్తూ, అంతే నేను ఉన్నా అని కూడా గుర్తించండి. అండ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.